హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా 15 డేస్కి అయితే నా హెయిర్ లెంత్ అయితే 2 సెంటీమీటర్స్ అయితే పెరిగింది. ఇంకా నెక్స్ట్ 15 డేస్ వీడియో కూడా పెడతాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మంచిగా రెడీ అయ్యి అయితే మా కాలేజ్లో మంచి మెమొరబుల్ డే అనమాట. సో అందుకనే మంచిగా రెడీ అయ్యి అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నా. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసిన అనమాట. ఇంకా స్టార్టింగ్లో నేనైతే 20 డేస్ మాత్రమే పోయినా అంతే. ఇంకా ఏ సెమిస్టర్లో కాలేజ్కి అయితే ప్రాపర్గా పోలేదు. బట్ స్టిల్ మా ఫ్రెండ్స్ అయితే చాలా మంచోళ్ళు. అటెండెన్స్ తక్కువైనా మెమరీస్ మాత్రం ఫుల్ అటెండెన్స్తో ఫిల్ అయ్యాయి. ఇంకా సో ఈరోజు వీడియో ఏంటంటే మన కాలేజ్లో జరిగిన మోస్ట్ ఎమోషనల్ అండ్ మెమొరబుల్ డే సిగ్నేచర్ డే అనమాట. సో ఈరోజు కాలేజ్కి వచ్చినప్పుడు అయితే నార్మల్ డే లాగా అనిపించలేదు. అందరి ఫేసెస్లో అయితే ఒక ఎగ్జైట్మెంట్, కొంచెం సాడ్నెస్, మిక్స్డ్ ఎమోషన్స్ లాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే వైట్ షీట్ అనమాట. వైట్ షీట్ మీద ఒక మంచి ట్రీ గీసి బీకామ్ 2023 to 2026 అని అయితే రాసి ఇంకా అందరం అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే వేసినాం అనమాట. ఇంకా అందరు రోల్ నెంబర్స్ కూడా వేసినాము. ఇంకా అదనమాట అందరిది ఒకటే ప్లాన్. ఈరోజు అయితే మంచి మెమొరీస్ అయితే క్రియేట్ చేయాలి. ఇంకా నేనైతే ఫస్ట్ నా గ్యాంగ్ని అయితే మీట్ అయ్యాను. ఇంకా వాళ్ళు లేకపోతే నో కాలేజ్ లైఫ్ ఆల్మోస్ట్ బ్లాంక్ అనే చెప్పాలి. ఇంకా కొన్ని హగ్స్, కొన్ని సెల్ఫీస్, ఇంకా కొన్ని టీయర్స్, ఇంకా ఎప్పుడు ఫైట్ అయిన ఫ్రెండ్స్ కూడా సారీ రా అని హగ్ చేసుకున్నాం. ఇంకా అప్పుడు అర్థమైంది కాలేజ్ అంటే మార్క్స్ కాదు, మెమొరీస్. అందరం ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని టీషర్ట్ మీద రాసినప్పుడు ఇంకా ఎమోషనల్ అయ్యాము. ఇంకా డే 1 విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ డే కాలేజ్కి వచ్చినప్పుడు అందరం స్ట్రేంజర్స్, సైలెంట్గా బెంచ్లో కూర్చొని ఎవరు మాట్లాడతారా అని ఆలోచించడం. బట్ ఇప్పుడు క్లాస్ రూమ్లో అయితే నాయిస్ లేకుండా ఉండడం అసలు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇంకా సిఆర్ మాట అస్సలు వినకపోవడం, ఇంకా సిఆర్ అయితే గట్టిగా అరవడం, ఇవన్నీ చాలా మంచి మెమొరీస్ అనే చెప్పుకోవాలి. ఇంకా స్టార్టింగ్లో హాయ్ అని చెప్పుకొని ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని అనుకోవడం, ఇంకా స్టార్టింగ్లో ఎక్స్క్యూజ్ మీ అని అన్న వాళ్ళే ఇప్పుడు రావే అని అనుకోవడం. ఇంకా ఈ జర్నీ అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇంకా అసైన్మెంట్స్ విషయానికి వస్తే మాత్రం అసైన్మెంట్స్ లాస్ట్ మినిట్లో కంప్లీట్ చేయడం, ఇండెక్స్ రాయకపోవడం, మొత్తం కంప్లీట్ చేసి ఇండెక్స్ రాయకపోవడం, ఇంకా ఎగ్జామ్స్ ముందు చదవాలని చదవడం స్టార్ట్ చేయాలనేసి అయితే స్ట్రెస్ ఉండడం. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే గ్రూప్ ఫొటోస్ వితౌట్ రీజన్, ఇంకా క్లాసెస్ అయిపోయాక రీల్స్ చేయడము, ఇవన్నీ చిన్న మూమెంట్స్ లాగా అనిపించిన లైఫ్లో బిగ్గెస్ట్ మెమోరీస్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అందరిది ఒకటే డౌట్, నెక్స్ట్ ఏంటి? లైఫ్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది. కొంతమంది జాబ్స్ అంటారు, కొంతమంది హయ్యర్ స్టడీస్ అంటారు, ఇంకొంతమంది లైఫ్లో చాలా బిజీ అయిపోతారు. బట్ డిస్టెన్స్ పెరిగినా మన బాండ్ మాత్రం తగ్గకూడదు. ఇంకా ఈరోజు మన టీషర్ట్స్ మీద సిగ్నేచర్ పెడుతున్నాం, కానీ ఫ్యూచర్లో మన మెమోరీస్, మన లైఫ్ మీద సిగ్నేచర్లా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఇంకా ఎవ్రీ టైం ఈ టీషర్ట్ చూస్తే మన కాలేజ్ డేసే గుర్తొస్తాయి, ఇంకా మన ఫ్రెండ్సే గుర్తొస్తారన్నమాట. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయాలనేసి అయితే అందరు ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఇంకా ఈరోజు ఫోన్లో క్యాప్చర్ చేసిన మూమెంట్స్ లైఫ్లో ఫర్ ఎవర్ మూమెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా నేనైతే 20 డేస్ మాత్రమే కాలేజ్కి వచ్చిన, కానీ ఈ ఫ్రెండ్స్ వల్ల నా మెమొరీస్ అయితే 100% ఫుల్ అయ్యాయి. ఇంకా అటెండెన్స్ కన్నా మనుషులు ఇంపార్టెంట్ అని అర్థమయ్యింది. లాస్ట్లో టీషర్ట్ చూస్తుంటే సిగ్నేచర్స్తో ఫిల్ అయిపోయినాయి అనమాట. ఇంకా ప్రతి లైన్లో ఒక మెమొరీ, ప్రతి నేమ్లో ఒక బాండ్. ఈ టీషర్ట్ జస్ట్ క్లాత్ కాదు, మన జర్నీకి ఒక ప్రూఫ్ అన్నమాట ఇవన్నీ. ఇంకా సిగ్నేచర్ డే అంటే గుడ్ బై కాదు, ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఇంకా లైఫ్లో ఎక్కడున్నా కూడా మన ఫ్రెండ్షిప్ మాత్రం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మన మేడం అండ్ సర్స్ విషయానికి వస్తే మాత్రం మన కాలేజ్ లైఫ్లో ఫ్రెండ్స్ ఇంపార్టెంటే, కానీ ఫ్యాకల్టీ రోల్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ముందు సార్ వాళ్ళని, మేడం వాళ్ళని చూసినప్పుడు చాలా స్ట్రిక్ట్ అని అయితే భయపడ్డాం. ఇంకా అసైన్మెంట్స్ ఇవ్వగానే స్ట్రెస్ అయిపోయినాం. ఇంకా ఇంటర్నల్స్ మార్క్స్ కోసం అయితే టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు మన మీద కోపంతో కాదు, కేర్తో స్ట్రిక్ట్గా ఉన్నారు. అది అర్థమైందన్నమాట. ఇంకా క్లాస్లో చెప్పిన లెసన్స్ కన్నా లైఫ్లో ఉమెన్ పవర్ ఎలా ఉండాలో అని
నేర్పించారు. ఇంకా మనం అందరం అయితే టైం వాల్యూ, డిసిప్లిన్, రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్ అయితే ఇవన్నీ బుక్స్లో లేకపోయినా కానీ మన టీచర్స్ వల్లనే మనం నేర్చుకున్నాం అన్నమాట. ఇంకా మనమైతే ప్రతి ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కాలేజ్లో. ఇంకా ఇవన్నీ చాలా మంచి మెమొరీస్ అనే చెప్పుకోవాలి. ఇంకా మా కాలేజ్ పేరు వచ్చేసి అయితే అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అనమాట, హయత్ నగర్లో ఉంటుంది. ఇంకా మన జర్నీలో ఒక స్పెషల్ మూమెంట్, అందరూ కలిసి ఒక చాట్ మీద ఫింగర్ ప్రింట్ వేయడం. ఫస్ట్ చూస్తే అది ఒక కలర్తో కూడిన చాట్ లాగా కనిపించింది. కాకపోతే మొత్తం అందరం ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత ఇట్లా మంచిగా ఓపెన్ చేసి చూస్తే మాత్రం మస్తు అనిపించింది అది. అదొక మనందరినీ కలిపిన ఒక మ్యాప్ లాగా అనిపించింది అనమాట. ప్రతి ఫింగర్ ప్రింట్ ఒక పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ పీపుల్, కానీ ఒక చాట్లో అందరం కలిసి పెట్టేసరికి ఒక బ్యూటిఫుల్ మెమొరీ లాగా క్రియేట్ అయిందనమాట అది. ఇంకా ఈ సెగ్మెంట్ అయితే అయిపోయిన తర్వాత సిగ్నేచర్స్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అందరికైతే కాదు, ఫస్ట్ మన క్లోజ్ ఉన్న వాళ్ళకి, మనకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకైతే స్టార్ట్ చేసినాము. ఇంకా తర్వాత అయితే క్లాస్ మొత్తం అయితే ఇక సిగ్నేచర్స్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అందరికీ ప్రతి ఒక్కరికైతే పెట్టిన నేనైతే, ఇంకా ప్రతి ఒక్కరు నాకు కూడా పెట్టిరు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరూ నా టీషర్ట్ మీద సిగ్నేచర్ చేసినందుకు. ఇంకా మా దాంట్లో మిస్ అయిన వాళ్ళు ఏంటంటే స్వాతి, షర్మిల, ఇంకా చాము మాత్రం మిస్ అయ్యారు అనమాట. వాళ్ళ టీషర్ట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ టీషర్ట్స్ మీదనే రాసేసిన నేను. ఇంకా అదనమాట. ఇంక ఇక్కడైతే లాస్ట్ టైం మా అన్న వాళ్ళ టీషర్ట్ మీద ఒక కొటేషన్ అయితే చూసిన అనమాట. అదే ఇక్కడ గుర్తొచ్చింది, రాస్తున్నా. ఇది ఇంకు కాదురా, ఫ్రెండ్షిప్ మెమొరీ సంథింగ్ ఏదో ఉండే, ఫ్రెండ్షిప్ డైరీ అని ఉండే, నేను మెమొరీ అని అయితే రాసిన అనమాట. ఇంకా నా సైన్ అయితే చేసేసి ఇక చాలామందికి అయితే, నాకు పరిచయం లేని వాళ్ళకైతే ఇదే రాసిన అనమాట. ఇంకా నాకు పరిచయం అయిన వాళ్ళకైతే మంచిగా రాసిన, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్, అది ఇది అని రాసిన అనమాట. ఇంకా ఈమె బీటీఎస్ గర్ల్ అనమాట, బీటీఎస్ పెద్ద ఫ్యాన్ ఈమె. ఇంకా తనైతే అనూష, రీల్స్ అయితే బాగా చేస్తుంది. సో ఆమెను కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా నేను. ఇంకా లాస్ట్లో అయితే మేడం అయితే వచ్చింది, ఇక అందరం అయితే సిగ్నేచర్ అయితే పెట్టించుకుంటున్నాం. నాకైతే స్మార్ట్ గర్ల్ అని అయితే రాసింది. ఇంకా అది ఒక బ్లెస్సింగ్స్ అనిపించింది అనమాట నాకు. ఇంకా థ్యాంక్ యూ మేడం అని అయితే చెప్పేసిన నేను. సో టుడే లెట్స్ నాట్ సే గుడ్ బై, లెట్స్ జస్ట్ సే సీ యూ అగైన్. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ స్టోరీ. This is just the beginning of a new chapter. Thank you everyone and happy signature day. ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే ఒక్కటే చెప్పగలను, మిస్ యూ ఆల్. ఇంకా మా బ్యాచ్ వచ్చేసి అయితే 2023 నుండి 2026 వరకు అనమాట. ఇంకా మన మెమొరీస్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సిగ్నేచర్ డే మెమొరీస్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ప్రేమతో బాయ్ బాయ్.